ముందు నడవండి సార్, అంతా ముందు నడవండి. ఇంట్లో కడపండి, ముందు నడవండి, ముందు నడవండి, ఇంట్లో తప్పి నడవండి, ముందు నడవండి. అదే ముందు నడవండి. అనంతరం యాదవ్ ఆరోగ్య శాస్త్ర ఆరోగ్య శాస్త్ర ఇంకా రెండొకర కార్లు ఇంకా వచ్చేది ఆడ మాట్లాడదాం. ఆడ మాట్లాడు, ఇంటి పక్క రండి. అది కాళ్ళు వస్తే ఇంటి పక్క రండి. కార్లు వస్తే అంటే ఇంటి పక్క రండి. డీజే ముందు పని వాళ్ళు కింద నువ్వేనా? ఏదైనా ఉంటే అప్డేట్ ఉంటే నాకు ఫోన్ చేయాలి. శ్రీనివాస్ గారు లాంగ్ ఫ్రేమ్ అయిందంట బాగా ఒకటే ఫ్రేమ్ వస్తుంది బాగానే వచ్చిందా లైవ్ Sare
తీసుకో అదే సూపర్ చాలా మంది ఎంకాలన్నారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర కేటీఆర్ గారు మాట్లాడతారు. వెనుకున్న వాళ్ళందరూ కూడా తీసుకురావాలి. మన నాయకులందరూ కూడా రాజన్న నగర్, బేలింగపల్లి, చేగంగ, మహేశ్వరం, పరిగి, వికారాబాద్, తాండూరు నాయకులు ఎవరి నాయకులు వాళ్ళందరూ కూడా ముందున్నారు. అంబేద్కర్ చౌరస్తా चलो नहीं चलो जल्दी चलो लेके चलो अल्लाह का भी 2 मीटिंग जाने का है. जल्दी चलो नडवंడి అందరు నడవండి. బండ్లు పోనీ బండ పాట బండ పాట పెట్టు. పంటలు నడుపడి ముందు ఆటోల ముందు నడుపడి నడుపుతుంది బాడుకుంటుంది. డీజే ఓని డీజే పట్టుకొని డీజే పట్టుకొని పాత్ర ముందు చాలా डीजे बोले डीजे आगे बोलिए बोली
DJ Babu Pony, Pony Babu, DJ Babu Pony. Ada దగ్గర పోయి Decathlon, 60 plus sports, 6,000 plus products. Rajesh! వీరేష్ అన్న ఫ్లాగ్ పట్టుకున్నాడు చూడు. వీరేష్ అన్న ఫ్లాగ్ పట్టుకున్నాడు చూడు. వీరేష్ లైవ్ రాదు ఇప్పుడు మాట్లాడే ఉండడు ఎవరు ఉండడు ఇష్టం ఏ మాట పెడితే వస్తుందా వాడని మధ్యలో చెప్పు మరి
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మన పార్టీలో ఉన్నప్పుడు 6 గంటలు ఆయనే సాగింది. ప్రజలు నమ్ముతారా? ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ మాట్లాడలో కూడా. దయచేసి మనమందరూ కూడా ఒక పట్టుదలతో ఈరోజు మనం ఏమైతే శబ్దం చేసినామో ఆ శబ్దం తగ్గట్టు మనం గాడేశ్వరాన్ని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని అందరూ ధ్యానేశ్వరాన్ని చెప్పే అవసరం లేదు. నాకు 90 కులాలకు పోరాడుతున్నాడు. ఒక మంచి అవకాశం ఇచ్చింది మన నాయకుడు కేసీఆర్ గారు. ఒక మంచి అవకాశం ఇచ్చింది మన బీసీ నాయకులకు. మన బీసీలమంతా ఒక ఐక్యమంతం ఉండి మనం వేదని సత్తా చూపెట్టే బాధ్యత కూడా మీ అందరిలో ఉందని చెప్తాను. కంటికి నిద్ర పోతూ ఇంటింటి తిరిగి మన బీసీల మీద ఎస్సీ బీసీ మైనార్టీ అన్నీ కూడా కలిసి పెద్ద బాధ్యత ఉంటుందని చెప్తున్నాం. అన్నగారు ఒక మంచి మెజార్టీ తీసుకుంటే మీ అందరికీ మంచి పేరు వస్తుంది, మనకందరూ కూడా మన పార్టీకి మంచి పేరు వస్తుంది. చూస్తున్నాం మనం మొత్తం తెలంగాణ జిల్లాలో పార్లమెంట్ మనం ఏ విధంగా గెలిపిస్తున్నామని మనం అందరూ కూడా ఆలోచించుకొని యువకులందరూ కూడా ముందున్నామని చెప్తున్నాం. మన పార్టీ మీరందరం అనుకుంటూ చెప్తున్నాం. నన్ను కూడా 4 మాటలు గెలిపించిన ఘనత ఒక బీసీ అభ్యర్థిగా గెలిపించిన ఒక బీసీ అభ్యర్థిగా నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. ఒక బీసీ అభ్యర్థిగా ఎంపీ ఉంటే సందర్కి నిధులు తెచ్చి ఈ రాష్ట్రంలో కొట్టాడు 10 నిధులు తెచ్చి సౌలభ్యం చూపించుకున్న బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి మీ అందరూ దయచేసి చెప్తున్నాం. దయచేసి మీరందరూ తమ్ముళ్ళు ఒకటి ఆలోచించుకోవాలి. చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. మొన్న ఒక ఆయన అంటాడు బీసీలు దమ్ముంటే గెలుచుకోవాలి. మన దమ్ముండా చూపెట్టే బాధ్యత కూడా మీలో ఉందని కూడా నేను అలా చెప్తున్నాను. మన దమ్ముండా చూపెట్టాలి. ఒక ఆయన అంటాడు డబ్బులు ఇస్తే బూట్లంటామంట. ఆ బూట్లైనా మనం చూపెట్టే బాధ్యత మీరందరూ యువకులు తీసుకోవాలని కూడా చెప్తాను. మా అక్కల చెల్లెలను కూడా అందరూ చెప్తున్నాను. నేను సైన్యంగా గుర్తాడి మన బీసీ నాయకుడిని కాన్స్టిట్యూన్సీ పార్లమెంట్ లో మనం ఏ విధంగా గెలిపించుకోవాలని చూసే బాధ్యత కూడా మనం తీసుకోవాలి. ఇదొక మన ప్రెసిడెంట్ సవాల్. ఇలా సవాల్ చేసుకోవాలి. మనం అందరం కూడా ఇంతమంది బీసీలో ఉండి మనం గెలిపించుకోకపోతే మన నాయకుడికి ఎంత చెడ్డ పేరు వస్తుందో మన పార్టీకి ఎంత చెడ్డ పేరు వస్తుందో మీరు అందరూ కూడా ఆలోచించాలని చెప్తున్నారు. మనం ఓసీలకి అందరూ పట్టుదలతో ఉన్నారు. మనం చాలా మంది ఓసీలు కూడా మన ఎవరు ఉన్నారు. ఆ పార్టీల కంటే మన పార్టీ చెప్తున్నాం. మనం అందరూ కూడా కలిసిమెలిసి బ్రహ్మాండంగా మెజార్టీలు తెచ్చుకుని మన కేటీఆర్ వచ్చిండు. ఆయన పదవి కాపాడే బాధ్యత కూడా మనం అందరూ తీసుకోవాలని అందరూ చెప్తూ చాలా మంది మాట్లాడే ఏదైనా కానీ మనకు బీసీ మన మీద పోయి మనం గెలిపించుకున్న బాధ్యత కూడా మీరు అందరినీ ధ్యానించిన ఒక మంచి మెజార్టీ తీసుకున్నాం. ఆయన ఇవాళ ఒకటే ఆలోచించినాడు. నేను ఇన్ని రోజులు అనుకున్నా మా నాయకుడు పెద్ద ఆయన కేసీఆర్ గారు నాకు ఒక అవకాశం ఇచ్చిండు. ఈ అవకాశాన్ని పెట్టుకోవాలంటే మనం అందరం కూడా ధ్యానించిన ఆలోచన చేసి అందరం కూడా ఇంటిని తిరిగి
పార్లమెంట్ వ్యాప్తంగా మొత్తమంతా కూడా మన ప్రత్యేక మెజార్టీని గెలిపించే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి ఇంత మంచి కార్యక్రమాన్ని మనం కూడా పాల్గొనేందుకు అందరూ కూడా ఉన్నపైన చెప్తూ ఈ పట్టుదల 13వ తారీఖు దాకా మనకి పట్టుదల ఉండాలని చెప్పి మంచి అవకాశాలు కూడా ఉన్నపడినారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. అన్న సభ్యుల మాట. అందరికీ నమస్కారం. ఈ రోజు కార్యక్రమానికి వచ్చిన గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారికి, గౌరవ అధ్యక్షులు ప్రకాష్ గౌడ్ గారికి, గౌరవ సోదరులు గాంధీ గారు వేదిక మీదకి రావాలా ప్లీజ్ ఫ్రెండ్. చెల్లింగంపల్లి శాసనసభ్యులు గాంధీ గారికి, అదేవిధంగా చేవెళ్ల శాసనసభ్యులు యాదవ్ గారికి, మన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారికి, సోదరులు పరిగి ఎక్స్ఎమ్మెల్యే గారు మహేష్ రెడ్డి గారికి, తాండూరు ఎక్స్ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారికి, వికారాబాద్ అధ్యక్షులు ఎక్స్ఎమ్మెల్యే గారు ఆనంద్ గారికి, వారితో పాటు ఇక్కడికి వచ్చిన పార్లమెంట్ నుండి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున చేతి తొడుచు నమస్కరిస్తున్న ఎంపీపీలు ఉన్నారు, జడ్పీటీసీలు కింద నిల్చున్నారు, సింగిల్ విండో చైర్మన్స్ కానీ అందరు కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడికి చేసిన గులాబీ సైన్యానికి, గులాబీ కుటుంబానికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మనమందరం కూడా ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ గారిని కేసీఆర్ గారు పంపించిన వ్యక్తి ఖచ్చితంగా గెలిపించి పంపిద్దామని పైకి రండి గాంధీ గారు గెలిపించి పంపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు నామినేషన్కి ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ కూడా అందరం కలిసి ఎవరైతే మనం తక్కువ అంచనా వేశారో, ఎవరైతే మన నాయకుల్ని తక్కువ అంచనా వేసి పక్క పార్టీలో పోటీ చేస్తున్నారో వాళ్ళకు ఒక గుణపాఠం చెప్పే విధంగా మనం పెద్ద ఎత్తున కింది స్థాయిలోకి వెళ్ళి ప్రతి ఒక్కరము నేనే క్యాండిడేట్ అనేటట్టు, నేనే ఎంపీ అభ్యర్థిని అనేటట్టు ప్రతి ఒక్కరం కూడా పనిచేసి ఈరోజు మన అభ్యర్థిని గెలిపించి పంపిద్దామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఈ రోజు నుండి మనం ఫీల్డ్లోనే ఉండి 13వ తారీఖు వరకు అందరం కూడా కష్టపడి పనిచేసి కేసీఆర్ గారు ఏ నమ్మకంతోనైతే మన దగ్గరికి కాసాని జ్ఞానేశ్వర్ గారిని పంపించారు. ఇప్పటికీ 2 సార్లు కేసీఆర్ గారు ఎవరిని పంపిస్తే వాళ్ళని గెలిపించాం. విశ్వేశ్వర రెడ్డి గారు ఎవరో తెలియదు, కేసీఆర్ పంపించాడని ఓటేసినాం. కారు గుర్తుకి రంజిత్ రెడ్డి ఎవరో తెలీదు, పంపించారు కాబట్టి కారు గుర్తు కొట్టేసి కేసీఆర్ గారిని గెలిపించినాం. ఇప్పుడు జ్ఞానేశ్వర్ గారు అందరికీ పరిచయం, ఈ జిల్లాలో అందరితో మమేకమై అందరితో అనుబంధం ఉన్న వ్యక్తి. కేసీఆర్ గారు పంపించారు, కేసీఆర్ గారు గుర్తు కారు గుర్తు కొట్టేసి పెద్ద ఎత్తున గెలిపించి పంపిద్దాం. చేవెళ్ల పార్లమెంట్ అంటేనే బీఆర్ఎస్ అడ్డా అనేటట్టు ఖచ్చితంగా గెలిపించి పంపిద్దామని మీకు అందరికీ మనవి చేసుకుంటూ జై తెలంగాణ. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మా వినపాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి కేటీఆర్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, కారు గుర్తుకే జై తెలంగాణ. థ్యాంక్ యూ. కాసాని జ్ఞానేశ్వర్ గారు మాట్లాడారు. ఈనాటి జై తెలంగాణ, ఈనాటి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు పూజ్యులు కేటీఆర్ గారికి, అదేవిధంగా పెద్దలు సత్యేందర్ రెడ్డి గారికి, ప్రకాష్ అన్న గారికి, గాంధీ అన్న గారికి, వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మిత్రులారా, మీరు బాగా గమనించాలి, ఎన్నికలు 20 రోజులు ఉందిగా. ఈ ఎన్నికల్లో భాగంగా చాలామంది చాలా విషయాలు మాట్లాడినటువంటి సందర్భాలు మీకున్నాయి. మీరు ఒకటి బాగా గమనించాలి, ఒక పెద్ద మనిషి బీసీలకు దమ్ము ఉంటే, బీసీలకు సీమనెత్తులుంటే చేవెళ్ళ గడ్డ మీద కాసాని జ్ఞానేశ్వరుని గెలిపేయమని సవాలు విసరడం జరిగింది. సబ్బండ వర్గాలతో కూడుకున్నటువంటి సమాజం లోపల ఆయనకు ఒకే ఒక జవాబు ఇస్తున్నాము. బీసీలతో పాటు సబ్బండ వర్గాలు ఛాలెంజ్ చేస్తున్నటువంటి మాట, చేవెళ్ళ గడ్డ మీద కారు గుర్తుకు ఓటేసి పెద్ద సంఖ్యలో గెలిపిస్తామని మాట ఇస్తూ మన తడాక ఏందో ఆయనకు చూపెట్టవలసిన అవసరం ఉంది. మిత్రులారా, చాలా వరకు బడుగులు కానీ, అణగారిన కులాలు కానీ, అగ్రకుల పెద్దలు కానీ అందరూ కూడా కలిసి కట్టుగా ఒక పెద్ద ఎత్తున
ఈ సంగతి ఏందో తెలుసుకుందామన్న ఉద్దేశంతో కారు గుర్తుపై ఓటేయాలన్న తపనతోనున్నారు. మీరు గ్రామాలు నిలబెడుతూ ఒక పెద్ద ఎత్తున ఇంటింటిలో ఈసారి ఒకే నినాదం కారు గుర్తు మీద ఓటేయాలి, కాసాని జ్ఞానేశ్వరిని గెలిపియాలన్న తపనతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ రోజైతే కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలన లోపల ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను అవన్నీ కూడా ఏ బాబు మీరు జరగండి, మీరు అది పోలీసులో చూసుకుంటాం, మీరు జరగండి. మీరెందుకు పోతారు ఇక్కడ రండి, అట్లా కాదా మీరు జరగండి. పోలీస్ స్టేషన్లో పోనీయండి, ఎందుకు ఆపుతారు? పక్క జరగండి. సీఏ గారు పంపించారు ఏమనుకో పంపించారు. మిత్రులారా, చాలా వరకు కేసీఆర్ గారు చేసినటువంటి పనులు 10 సంవత్సరాల లోపల మన కళ్ళ కట్టినట్టున్నాయి. ఈరోజు మొన్ననే జరిగినటువంటి మరి ఒక పండుగ ఉంది, ముస్లింల యొక్క పండుగ. ఆ పండుగలకు రంజాన్ తోఫాని ప్రతి బీద వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కేసీఆర్ గారు. అది జ్ఞాపకం చేస్తారు, పింఛన్లు జ్ఞాపకం చేస్తారు. అదేవిధంగా దానిలో కాకుండా మీరు బాగా గమనించాలి, ఏ ఇంటింటిలో నల్ల గురించి ఆలోచన చేస్తారు, పింఛన్ల గురించి ఆలోచన చేస్తారు, వృద్ధులు ఆలోచన చేస్తారు. అందరూ కూడా మరి ఈ యొక్క 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఏడిచ్చింది అనేది అడుగుతుంది. అదేవిధంగా పింఛన్లు ఏడిచ్చిందని అడుగుతుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు 10 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి కేసీఆర్ గారిది 100 సంవత్సరాల పాలన లోపల వీళ్ళు 100 రోజుల లోపల చూపెట్టమని ఒక్కటి కూడా అమలు చేయనటువంటి దాఖలాలు ఉన్నాయి. వాళ్ళని అందరినీ అడగవలసిన అవసరం ఉంది. దానిలో భాగంగానే మీరు బాగా గమనించాలి, వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ ఫెయిల్ అయినటువంటి కార్యక్రమం. వాళ్ళు ఎంత ఉరికినా వాళ్ళు గెలిచే ప్రసక్తే లేదు. తప్పకుండా చేవెళ్ల ప్రాంతం లోపల బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది, కారు గుర్తుపై ఓటు పడుతుందని మాటిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి పెద్దలు మరి కేటీఆర్ గారు, అదేవిధంగా కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. జై తెలంగాణ, జై పెద్దలు అప్పటి నుంచి ఎదురు చూస్తున్నా మన యువకుడు మీ అందరు తెలుసు, హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ చేసుకున్నాం. ఇలా నార్సింగ్, కోకపేట, పంజాబ్, మంచిరోలో పోతుంటే రాత్రిపూట మనం దుబాయ్లో ఉన్నామా అమెరికాలో ఉండదు అనిపిస్తుంది. అక్కడ పోయినప్పుడల్లా మన కేటీఆర్ అనే యాద వస్తుంటారు. నిజంగా కూడా ఇలా శంషాబాద్ బ్రిడ్జిలు కట్టుకున్నాం, తొండిపల్లి బ్రిడ్జిలు కట్టుకున్నాం, బాదర్పూర్ బ్రిడ్జిలు కట్టుకున్నాం. ఇవన్నీ ఒకసారి ఆలోచించండి తమ్ముళ్ళు, మీరందరూ కూడా. అన్న పెద్దలు కేటీఆర్ అన్న గారు మాట్లాడతారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అక్కడ చెట్టు కిందిన వాళ్ళు చేయలేమైన జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. గౌరవనీయులు పెద్దలు, చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా కేసీఆర్ గారు ప్రతిపాదించి ఈరోజు మీ దగ్గరికి పంపితే మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమతో మే 13 తర్వాత కాబోయే చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అన్న కాసాని జ్ఞానేశ్వర్ గారికి, గౌరవనీయులైన పెద్దలు మాజీ మంత్రి, మరి ఈరోజు మీ అందరికీ చేవెళ్ల చెల్లెమ్మగా సుపరిచితురాలైన మా అక్క, మా ఆడబిడ్డ గౌరవనీయులు పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవ స్థానిక శాసనసభ్యులు సోదరులు అన్న ప్రకాష్ గౌడ్ గారు, గౌరవనీయులు శేర్లింగంపల్లి శాసనసభ్యులు అన్న పెద్దలు శ్రీ ఆరికపూడి గాంధీ గారు, గౌరవనీయులైన చేవెళ్ల శాసనసభ్యులు అన్న శ్రీ కాళే యాదయ్య గారు, గౌరవనీయులు వికారాబాద్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, పరిగి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు, తాండూర్ మాజీ శాసనసభ్యులు తమ్ముడు, యువకుడు, ఉత్సాహవంతుడైన రోహిత్ రెడ్డి గారు, పైలట్ రోహిత్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యురాలు మనందరికీ సుపరిచితులైన అక్క శ్రీమతి సురభి వాణీదేవి గారు, మరొక ఎమ్మెల్సీ గారు పెద్దలు గౌరవనీయులైన శ్రీ దయానంద్ గుప్తా గారు, ఇంకా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన పెద్దలందరికీ, వేదిక ముందు ఎండలు కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి జ్ఞానేశ్వర్ అన్నను ఆశీర్వదించడానికి విచ్చేసిన మా గులాబీ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎండాని సాకులు వెతకకుండా మరి ఈరోజు జ్ఞానేశ్వర్ అన్న గెలవాలి,
మళ్ళొక్కసారి ఈ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరాలే అనే ఉద్దేశంతో మీరందరూ తరలి వచ్చినారు. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, రానున్న రోజుల్లో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉండే 17 పార్లమెంట్ సీట్లకు గాను ఒక 10-12 పార్లమెంట్ సీట్లు కనుక మనం గెలుచుకున్నట్టయితే ఎంతో కాలం లేదు, మళ్ళీ తిరిగి మన పార్టీయే మళ్ళీ రాష్ట్రంలో కూడా గులాబీ జెండా ఎగిరేసేది ఖాయమనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దేశ రాజకీయాలు మీరొక్కసారి చూస్తే ఇవాళ బయటికి ఏం చెప్పినా మోడీ గారికి కానీ ఎన్డీఏకి కానీ 400 సీట్లు కాదు కదా, 200-220 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఇవాళ చూస్తా ఉంటే 150-200 మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకు గెలవాలి బీఆర్ఎస్, ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్లో అంటే, మీరు గిన్న 10-12 సీట్లు మాకు అప్పచెప్తే రేపటి రోజున అటు ఎన్డీఏ ఇటు యూపీఏ ఇద్దరు వచ్చి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి అన్నా దండం పెడతాం, మీ తెలంగాణకి ఏం కావాలంటే చేస్తాం, మీరు దయచేసి మాకు మద్దతు ఇవ్వండి అని వాళ్లే మన దగ్గరకు వచ్చే పరిస్థితి రావాలంటే మన ఎంపీలు ఉండాలి, గట్టి గొట్లాటోళ్ళు ఉండాలి. వాళ్ళ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. నేను ఎవరెవరికి మధ్యన జరుగుతున్నది పోటీ. నిన్న మొన్నటిదాకా ఇక్కడ ఉండి, నిన్న మొన్నటిదాకా మీరు గెలిపిస్తే గెలిచి, నిన్న మొన్నటిదాకా కేసీఆర్ గారు అవకాశాలు ఇస్తే అవకాశాలు వాడుకొని మంత్రి పదవులు అనుభవించి, ఎంపీ పదవులు అనుభవించి, ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మీ దయతో, మీరేసిన ఓట్లతో, ఏపించిన ఓట్లతో గెలిచిన వాళ్ళు ఈరోజు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు తల్లి లాంటి అమ్మకు, ఇవాళ అమ్మ లాంటి పార్టీకి మోసం చేసిన రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇవాళ పార్టీకి కొంత కష్టకాలం రాగానే అధికారం పోయిందో లేదో వెంటనే జారుకునే ఎవరైతే పిరికి పందలున్నారో తప్పకుండా వాళ్లకు బుద్ధి చెప్పాలి. బలహీన వర్గాలందరినీ 93 కులాల బలహీన వర్గాలను ఐక్యం చేసిన బాహుబలి మన అన్న కాసాని జ్ఞానేశ్వర్ అన్న. మొన్న చేవెళ్ల సభ నేను చూస్తా ఉంటే టీవీలో, ఆ రోజు మా స్వామి గౌడ్ అన్న ఒక మాట అన్నాడు, మేము జనాభాలో 85-90% ఉన్న మేము బలహీనులం ఎట్లయితాం, బలహీన వర్గాలం ఎట్లయితాం, రేపు మా దమ్మెందో చూపెడతాం చేవెళ్లలో అనే మాట మొన్న మన స్వామి గౌడ్ అన్న చెప్తా ఉంటే నేను చూసిన. నేను మిత్రులందరినీ ఒక్కటే కోరుతున్నా, ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు అంటాయి బలహీన వర్గాలకు అవకాశం ఇస్తే గెలువరేమో అనే అపవాదు పెట్టే ప్రయత్నం చేస్తారు. మరి ఇవాళ ఒక బలమైన నాయకుడు, బలహీన వర్గాల నాయకుడు కాదు, బలమైన నాయకుడు, బలహీన వర్గాలకు గొంతుకై నిలబడ్డ నాయకుడు చేవెళ్ల పార్లమెంటులో మీ ముందుకు కేసీఆర్ గారు పంపిస్తే కాసాని జ్ఞానేశ్వర్ గారు వచ్చిండ్రు. మరి బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలి అనే మాట, అనే డిమాండ్ ఏదైతున్నదో అది నెరవేరాలి అంటే అవకాశం వచ్చిన ప్రతిసారి దాన్ని అందిపుచ్చుకోవాలి, గెలిపించి మన సత్తా, మన దమ్మేందో చెప్పి చూపెట్టాలనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా ఆలోచించమని కోరుతున్నా. నేను ఇన్నటి వరకు, ఈ రోజు వరకు చేవెళ్ల పార్లమెంటులో మొట్టమొదటి బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఈ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొట్టమొదటి బీసీ అభ్యర్థి ప్రధాన పార్టీల నుంచి. మీరు ఆనాడు మొట్టమొదటిసారి చేవెళ్ల పార్లమెంట్లో జైపాల్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినారు, తర్వాత విశ్వేశ్వర రెడ్డిని గెలిపించినారు, తర్వాత మొన్న రంజిత్ రెడ్డిని గెలిపించినారు. ఈ రోజు మనందరం కూడా ఎవరమైనా కావచ్చు, ఓసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అందరం ఒకటైదాం. ఇవాళ కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఓటేసి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకుందామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంబులెన్స్ పోనీయండి, తమ్మి జరగండి సార్. అరే పడుతాం, అరే భాయ్ సాబ్ హట్ జాओ. మీ అందరితోని ప్రార్థించేది ఒకటే, నాకు తెలుసు ఈ 20 రోజులు ఎండలు బాగున్నాయి, ఇబ్బంది ఉన్నది, కానీ మనం ప్రజల దగ్గర పోవాలి, అడగాలి. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాటలు ప్రజలకు గుర్తు చేయాలి, అడగాలి. రైతులని ఏమైంది, 2 లక్షల రుణమాఫీ అయిపోయిందా అని అడగాలి. 10,000 కాదు, 10,000 ఇస్తా. యావా 10,000 కాదు, 15,000 ఇస్తా అన్నవే, ఎక్కడ పోయింది 15,000 అని అడగాలి. 9 జెండాలంటే కొద్దిగా తీసుకొస్తాను. డిసెంబర్ రుణం చెప్పిన మాట, పెళ్లి చేసుకుంటే
₹1,00,000 కాదు, బంగారం చెప్పిన మాట గుర్తు చేయాలి. ముసలిళ్లకు 4,000 రూపాయలు ఇస్తా 100 రోజుల్లో అని చెప్పిన మాట గుర్తు చేయాలి. మహిళలందరికీ ₹2,500 ఇస్తా 100 రోజుల్లో అని చెప్పిన మాట యాద్ చేయాలి. 1, 2 కాదు, ఎన్నో మాటలు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజలను మోసం చేసి ఇవాళ మళ్ళొక్కసారి తిరిగి మోసం చేయడానికి వస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మీరందరూ బాహుబలి సినిమా చూసిరా? బాహుబలి పార్ట్ 1 చూసిరా? పార్ట్ 2 కూడా చూసిరా? చూసిరా లేదా? మళ్ళా రేవంత్ రెడ్డి మోసం పార్ట్ 1 అయిపోయింది. మోసం పార్ట్ 1 ఏంటిది? అసెంబ్లీ ఎలక్షన్లకు ముందేమో డిసెంబర్ 9 రుణమాఫీ అయిపోయింది, ఉరుక్కుంట తెచ్చుకొని 2 లక్షలు అని చెప్పిండు. ఇప్పుడు మోసం పార్ట్ 2 సీక్వెల్ నడుస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నిక రాగానే మళ్ళా కొత్త కథ తెచ్చుకున్నాడు. 15 ఆగస్టుకు చెప్తా నేను అంటాడు రేవంత్ రెడ్డి. మోసపోదామా మళ్ళొక్కసారి? ఒకసారి మోసపోయింది చాలదా? అందుకే రైతన్నలకు యాద్ చేయాలి, చెప్పాలి. ఒకసారి మోసపోతే మోసం చేసినోంది తప్పైతుంది. రెండోసారి మోసపోతే ఎవడైతే రెండోసారి కూడా నమ్మిండో వాళ్ళది తప్పైతుందనే మాట తప్పకుండా యాద్ చేయాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ బీజేపీ కానీ ఒక్కసారి ఆలోచించండి. ఏం జరిగింది దేశానికి వీళ్ళ వల్ల ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఒక దిక్కేమో 100 రోజుల అబద్ధం, మరొక దిక్కేమో 10 ఏళ్ల నిజం మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. కేసీఆర్ 12 లక్షల మందికి చేసిన ఆడపిల్లలకు చేసిన పెళ్లిళ్లు మీ కళ్ళ ముందే ఉన్నాయి. 14 లక్షల మంది ఆడబిడ్డలకు ఇచ్చిన కేసీఆర్ కిట్లు మీద కళ్ళ ముంగట్నే ఉన్నాయి. 46 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇచ్చి 200 నుంచి 2,000 రూపాయలు చేసింది కూడా మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. ఇట్లా చెప్తూ పోతే ఎన్నో కార్యక్రమాలు 10 ఏళ్లలో మనం చేసుకున్నాం. హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నాం. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో మా కాళే యాదయ్య గారి నియోజకవర్గంలో షాబాద్ లో బ్రహ్మాండమైన పరిశ్రమలను కూడా నెలకొల్పుకున్నాం. వికారాబాద్ ను జిల్లా చేసుకున్నాం. వికారాబాద్ లో ఇవాళ కలెక్టర్ ఎప్పటి నుంచో వికారాబాద్ ప్రజల కళ అది, దాన్ని నెరవేర్చింది కేసీఆర్ గారు. ఇక్కడ ఉండే గిరిజన సోదరులు ఎంతో మంది ఎన్నటి నుంచో అడుగుతున్నారు మా తాండాల మా రాజ్యం ఉండాలని, దాన్ని కూడా నెరవేర్చింది కేసీఆర్. ఇక్కడ నేను చెప్పమంటే ఇంకో గంట సేపు చెప్తా గానీ ఎండ బాగున్నది, మీరు కూడా బేజారైతారు, ఎక్కువసేపు చెప్పా. ఇంకొక మాట కూడా మా యాదన్న యాద్ చేస్తున్నాడు. 111 జీవోను కూడా అందరు చెప్పినోళ్లే గానీ ఆఖరికి ఎత్తేసింది కేసీఆర్ అనే మాట యాద్ చేయమని చెప్పి మా యాదయ్య గారు చెప్తా ఉన్నారు. ఒక 111 జీవో, ఒక్క మంచినీళ్ళు ఇచ్చుడు, రైతులకు రైతు బంధు ఇచ్చుడు కాదు, చెప్తే ఇంకో గంట చెప్పొచ్చు. అదే ఈ రోజు బీజేపీ వాళ్ళు తిరుగుతున్నారు. ఏం చేసిండ్రు నాయన? 10 ఏళ్లు మీరు ప్రభుత్వంలో ఉండి దేశానికి ఏం చేసిండ్రు, తెలంగాణకి ఏం చేసిండ్రు, మా చేవెళ్ళకి ఏం చేసిండ్రు చెప్పి ఓటు అడగవయ్యా అంటే చెప్పేందుకు ఏం లేదు. వాళ్ళు అనేది ఒక్కటి, జై శ్రీరామ్. ఏమనంటే జై శ్రీరామ్ తప్ప ఇంకేం లేదు. ఏం చేసిండు మోడీ గారు, ఏం చేసిండు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం? మా చేవెళ్లకు మా తెలంగాణకు ఒక్క కళాశాల ఇచ్చినవా, ఒక్క పాఠశాల పెట్టినవా, ఒక్క గుడికి పైసలు ఇచ్చినవా, లేదా ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినవా అంటే చెప్పే ముఖం లేదు. కానీ జై శ్రీరామ్, శ్రీరాముతో మనకు పంచాయతీ లేదు. రాముడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. శ్రీరాముడు అందరి వాడు, అందరికీ దేవుడే. శ్రీరాముడు రేపు బీజేపీ ఓడిపోయినాక కూడా రాముడు మంచిగానే ఉంటాడు, రామునికి ఏం కాదు. రామునికి ఏమి కాదు, బీజేపీ ఓడిపోయినా రామునికి ఏం ఫరక్ పడదు. నేను మిమ్మల్ని అందరినీ దండం పెట్టుకోలేదు ఒకటే, మతం పేరుతో రాజకీయం చేయడం, మతం అడ్డం పెట్టుకొని ఇవాళ ఓట్లు దండుకొని ఎంపీలుగా గెలవాలనే ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి కూడా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఎవరైతే తరలి వచ్చిండ్రో మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా, ఆలోచించండి. మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 2014లో సిలిండర్ ధర ఎంత? 400. ఈ రోజంతా సిలిండర్ ధర 1200. మోడీ గారు ఆనాడు 2014లో భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు మన దగ్గర డీజిల్ పెట్రోల్ దొరకది, మన దగ్గర ముడి చమురు దొరకది. భారతదేశంలో ముడి చమురు మనం బయట దేశాలకు వెళ్ళి తెచ్చుకుంటాం. క్రూడ్ ఆయిల్ ధర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు ఒక్క బ్యారెల్ కు $100 ఉండే 10 ఏళ్ల కిందట. ఇవాళ ఒక్క బ్యారెల్ ధర $16 తగ్గింది, $84 అయ్యింది. 10 ఏళ్లలో క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే ఆ క్రూడ్ ఆయిల్ నుంచి ఉత్పత్తి అయ్యే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గాలనా పెరగాలనా? తగ్గాలి. మరి తగ్గినాయా పెరిగినాయా? ఒక ఆయన అంటాడు మరి బండి సంజయ్ మోడీ దేవుడు అన్నా దేవుడు అంటాడు. ఎవరికి దేవుడు? 70 రూపాయల పెట్రోలు 110 రూపాయలు చేసినందుకు మా తమ్ముళ్లకు దేవుడా?
60 రూపాయల డీజిల్ 95 రూపాయలు చేసి అందరు కొంపలు ముసుకున్నందుకు రైతులకు దేవుడా, లేదా సరుకు రవాణా ఛార్జీలు పెంచి పప్పు పిరం చేసి, ఉప్పు పిరం చేసి, నూనె పిరం చేసి, చింతపండు పిరం చేసి బతుకులాగం చేసినందుకు మా ఆడబిడ్డలకు దేవుడా, ఎవలకు దేవుడు? అది చెప్పమంటే చెప్పాడు. కానీ జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటే నేను మీ అందరికి ఒకటే ప్రార్థిస్తా ఉన్నా, శ్రీరాముడిని మొక్కుదాం, శ్రీరాముడికి మొక్కుదాం, ఏం తప్పులేదు, దేవుడు ఆయన. కానీ ఏమీ చేయని బీజేపీని, తెలంగాణకు నయా పైసా పని చేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే తొక్కుదాం, ఓట్లతోనే బుద్ధి చెప్పుదామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా. చేవెళ్ల ప్రాంతానికి, చేవెళ్ల పార్లమెంటుకు కృష్ణా నీళ్లు రావాలి. కృష్ణా నీళ్లలో మన వాటా తేల్చమని చెప్పి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 10 ఏళ్ల నుంచి అడుగుతా ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని వాటా తేల్చలేదు, నీటి చుక్క కూడా పంచలేదు. అదేవిధంగా జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వండి, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి దాంతో వేగంగా పూర్తి చేసుకుంటామంటే నీళ్లు వంచలేదు, వాటా ఇయ్యలేదు, కనీసం జాతీయ ప్రాజెక్టు హోదా కూడా ఇయ్యకుండా సతాయించినోడు ఇదే బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లకెళ్ళి. ఏం ముఖం పెట్టుకొని చేవేళ్లలో ఇలా ఓట్లు అడుగుతున్నాడు విశ్వేశ్వర రెడ్డి అనే మాట నేను అడుగుతా ఉన్నా. आखिरी में मैं यही बोलना चाहता हूं, हमारे जितने भी भाई बहन हैं, आप तमाम भाइयों से बहनों से एक ही गुजारिश करना चाहता हूं, अगर तेलंगाना में आज अगर बीजेपी को रोकने का किसी में दम है तो सिर्फ और सिर्फ केसीआर साहब में और बीआरएस पार्टी में है। अभी हाल ही में जो असेंबली इलेक्शन हुआ, आप सोचिए 1 मिनट के लिए, किसने हराया बंडी संजय को? किसने हराया बंडी संजय को? बीआरएस। किसने हराया धर्मपुरी अरविंद को? किसने हराया ईटेल राजेंद्र को? किसने हराया रघुनंदन राव को? किसने हराया स्वयं बाबूराव को? और किसने डराया किशन रेड्डी को कि वो कंटेस्ट भी नहीं करे? बीआरएस। अगर किसी में दम है बीजेपी को रोकने का तो सिर्फ और सिर्फ बीआरएस में है। చేవెళ్ల కాంగ్రెస్ పని ఎప్పుడో అయిపోయింది. ఎప్పుడైతే రంజిత్ రెడ్డి అన్నది వచ్చిందో తనుకునుడు గుద్దుకునుడు మోపైంది. 3వ స్థానానికి పరిమితం అవుతుంది కాంగ్రెస్ పార్టీ. యాది పెట్టుకోండి ఇది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మంచోళ్ళు, ద్రోహులకు బుద్ధి చెప్తారు. అమ్మను మోసం చేసిన, అమ్మ లాంటి పార్టీని మోసం చేసిన రంజిత్ రెడ్డికి తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. బలహీన వర్గాలందరికీ బలమైన గొంతుగా 25 ఏళ్లుగా మీ అందరికీ సుపరిచితుడైన కాసాని జ్ఞానేశ్వరని గెలిపించుకుందాం. మీరొక్క 8-10 సీట్లు మాకు అప్పచెప్తే ఢిల్లీని మళ్ళొక్కసారి కేసీఆర్ గారు ఆటాడిచ్చే రోజు మళ్ళా తొందరలోనే వస్తుందనే మాట మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, దయచేసి మిమ్మల్ని నేను కోరేది 13 తారీఖు వరకు కష్టపడదాం. ఎండ ఉంది నాకు ఎరికే, కష్టపడదాం, తెలిసిన వాళ్ళకి చెబుదాం. బలహీన వర్గాల ముద్దు బిడ్డ జ్ఞానేశ్వరన్నకు సంబంధించిన కారు గుర్తు మీద ఓటేసి బంపర్ మెజారిటీతో గెలిపించుకుందాం. చేవెళ్లలో మళ్ళీ రాబోయే రోజుల్లో కలుసుకుందామని చెప్పి తెలియజేస్తూ, నాకు ఇంకా 2-3 మీటింగ్లు ఉన్నాయి, మీకు కూడా ఎండగొడతానని తెలుసు, అందుకే మళ్ళా కలుసుకుందాం. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ.